ఏమిటి బావగారు, అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. పెళ్లిపేట్ల మీద ఉండాల్సిన పెళ్లి కొడుకు 5 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని కనిపించటం లేదంటే నన్నేమనుకోమంటారు? విదేశాల్లో విలాసంగా తిరిగినాడు. మంచివాడు కాదని నేను అనడం లేదు, కానీ చెడిపోలేదని కూడా గట్టిగా నమ్మలేంగా. జానకిరామరాజు, బంధువులందరి ముందు నువ్వు అట్ట మాట్లాడటం ఏం బాగలేదయ్యా. ఆడపిల్ల తండ్రినండి, నలుగురికి సమాధానం చెప్పుకోవాల్సిన వాడిని నాకెలా ఉంటుంది? చూడండి జానకిరామరాజు గారు, మీ కూతురికి ఎలాంటి అన్యాయం జరగదు. మేము ఎలాంటి వాడమో మీకు తెలుసు. మాకు పరువు ప్రతిష్టలు ఉన్నాయి. మీ కుటుంబానికి పరువు ప్రతిష్ట పెద్ద మాట్లాడుతున్నాడు. ఈ రోజు కళ్యాణ్ నానుడు తప్పించుకోలేడు. వెళతాయింట్రా, వెళ్ళెత్తకండి. ఏంట్రా పిల్ల కాకి, మళ్ళీ జనాన్ని వేసుకుని ఎగేసుకొచ్చావు. పెళ్లిలో అల్లరి చేయమని మీ అయ్య ఉసిగలు పంపించాడా? ఏమండోయ్, ఇక్కడ జరుగుతున్నది నా కూతురు పెళ్లి. మీ గొడవలు నాకు అనవసరం. మీ మనవడు ఎక్కడో చెప్పండి. హలో, మీ కూతురికి పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగా మీ ఇంట్లో పెట్టుకుని పోషించుకోండి. అంతేకాని నీతి జాతి లేని కుటుంబానికి మాత్రం కోడలు పంపకండి. వీడి కొడుకో ఫ్రాడు, టోటల్ గా వీడి కుటుంబమే పెద్ద ఫ్రాడు. నా స్నేహితుడిని ఒక్క మాట అన్నావంటే కొడుకు వరకు కూడా చూడకుండా నరికేస్తాను. ఇప్పటికే చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూ నా ప్రాణ స్నేహితుడికి దూరం అయ్యానని నేను బాధపడుతుంటే నువ్వు వచ్చి దాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తున్నావా? సారీ దశరథ, వాడి తరఫు నేను క్షమాపణ చెప్తున్నాను. జానకిరామరాజు గారు, మీరేమీ టెన్షన్ పడక్కర్లేదు. మీ కూతురు పెళ్ళేం ఆగదు. ఆ కుర్రాడికి యాక్సిడెంట్ అయి రాత్రంతా మా ఇంట్లోనే ఉన్నాడు. పొద్దున్నే బయలుదేరాడు కూడా. ఏదో ఇబ్బంది చాగిపోయి ఉండొచ్చు, అంతేగాని తొందరపడి మాట జారొద్దు. ఆ కుర్రాడికి ఏమీ దురలవాట్లు లేవు, దుర్వ్యసనాలు లేవు. నా కొడుకు గొప్పదని చెప్పడానికి నువ్వెవడివరా? నీ ప్రాణ స్నేహితుడు నాన్న. అవును నాన్న, మీరు అంకుల్ని అపార్థం చేసుకున్నారు. మీరు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. జయ, నన్ను క్షమించగలవారా? ఈ మాటతో నువ్వే నేను క్షమించావురా. నీకు విషయం తెలుసా అమ్మా? నా కూతురు పావని. పావని నీ కూతురా? పావని కళ్యాణ్ మంచి స్నేహితులురా. విడిపోయిన మన స్నేహాన్ని కలిపింది వీళ్ళ స్నేహమే. దశరథ, ఎన్నేళ్ళయిందిరా. చూడండి జానకిరామరాజు గారు, పిల్లలు ఇష్టాలు తెలుసుకోకుండా పెళ్లిళ్ళు చేయడం తప్పండి. మీ అమ్మాయిని చూడడానికి నన్ను పంపిస్తూ ఆ అమ్మాయి నచ్చితే చెప్పరా నీకు ఇచ్చి పెళ్లి చేస్తా ఉన్నారు మా వాళ్ళు. అది పెద్దల పెద్ద మనసు అంటే. మీరు కనీసం మీ అమ్మాయి మనసు తెలుసుకోకుండా నాతో పెళ్లి చేయాలని చూశారు. నిజం మీ అమ్మాయి చెప్పబట్టి తెలిసింది. ఏమయ్యా జానకిరామరాజు, నా మనవడు అమెరికాలో ఉన్నాడు, ఏవో తిరుగుండొచ్చు అన్నావు కదా. విన్నావుగా మా మనవడు చెప్పింది. అది ఆడి సంస్కారం. ఇంకేం ఆలోచించకుండా నీ కూతుర్ని తను ప్రేమించిన కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసి మీరు చెప్పినట్టే చేస్తాం. హలో, పావని, నీకు ఫోన్. హలో, అమ్మ తాతగా ఇప్పుడు నాకు అర్థమైపోయిందిరా. నువ్వు ప్రేమించింది ఈ పావనినే కదా. అది అబ్బాయి, పావని మన ఇంటికి ఈ స్నేహితురాలా రాలేదురా, మన ఇంటి కోడలవ్వాలనే ఇంట్లో అడుగు పెట్టింది. ఏమ్మా నిజమేనా? అమ్మా, నా చెట్టు తల్లి పెళ్లి నీ చేతుల మీదుగానే జరిపిద్దాం అనుకున్నారా? కలపరా వాళ్ళిద్దరు చేతులు. మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఈ శుభ సమయంలో నీ గోలేంట్రా? జ్ఞాపకం చెప్పకపోతే మర్చిపోతాను. చెప్పనే ఉన్నాయి గారు. సరే చెప్తాం. మన చెన్నై గారు అమెరికా పావని ప్రేమించుకున్నారు. చెప్పారా? ఇదిగో భయంత్రాలు కాస్త గట్టిగా వాయించాడయా. ఈ మతి మరుపు మమ్మల్ని అందరూ చంపావు కదా. ఈ మొక్క నువ్వు ముందే చెప్పుంటే ఇంత కథ జరిగి ఉండేది కాదు కదా. దండం.